హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తాస్ కిచెన్. ఈరోజు నేను శనగపిండి మసాలా మిర్చి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా మిర్చి బజ్జీ చేసుకుంటాం శనగపిండి మరియు మిర్చితో. ఇప్పుడు అలా కాకుండా కొంచెం కొత్తగా చూపించబోతున్నాను. దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి అండి. ఇవి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి 10 పచ్చిమిర్చిని తీసుకున్నానండి నేను. అలాగే ఒక చిన్న గ్లాసు శనగపిండి, ఒక చిన్న గ్లాస్ అయినా పర్లేదు, లేకపోతే ఒక కప్పు అయినా పర్లేదు తీసుకోవడానికి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 చిన్నవి వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. ఇవి కావాల్సినటువంటి పదార్థాలండి మనకి. మొదటగా మిరపకాయల్ని ఘాట్లు పెట్టుకొని అందులోని గింజలని తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనము శనగపిండిలోకి కావాల్సినవన్నీ వేసుకొని శనగపిండి రెడీ చేసుకోవాలండి. దానికి కావాల్సినవి ఏంటి అంటే సాల్ట్, ధనియాల పొడి, మనం శనగపిండిలో సాల్ట్, ధనియాల పొడి మరియు మెత్తగా దంచుకున్నటువంటి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను దంచుకున్నాం కదండి, దాన్ని అందులో వేసుకోవాలి, శనగపిండిలో వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు పోసుకొని మనం మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. మనం ఈ పిండి మన చేతులకు అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనము కలుపుకున్నామంటే మన చేతులకు అంటుకోకుండా ఉంటుందండి. ఈ మిశ్రమాన్ని మనము ఈ ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా మిరపకాయలు, అందులో పెట్టేసుకోవాలండి. అన్నిట్లలో ఈ పిండిని పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ మిరపకాయలను అందులో వేసి కొంచెము మిరపకాయలకి ఆయిల్ అంటే ఈ విధంగా అటు ఇటు అనుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాలి. తర్వాత మళ్ళీ దాన్ని మూత తీసేసి మళ్ళీ ఒకసారి కాలని వైపుకు వాటిని తిప్పాలండి. తిప్పి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 or 3 మినిట్స్ అలా ఉంచేసుకొని తీసుకోవాలండి. దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ఎంతో రుచికరమైనటువంటి శనగపిండి మసాలా మిర్చి రెడీ అండి. దీన్ని పప్పన్నంతో కానీ సాంబార్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel.